సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో గురువారం నియోజకవర్గ స్థాయి మహా రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కళాకారులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కాన్షియన్స్ లో తీసుకున్నట్టుంటే ఇక్కడ ఒక 30% గిట కాలేదు వారికి రుణమాఫీ, ఇంకో 70% కావాలి. ఆ రైతులకు మనోధైర్యం చెందొద్దు, మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అండగా ఉండాలని చెప్పి మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ పార్టీ నాయకులందరం కలిసి కాన్షియన్స్ లో అందరం కలిపి ఈ గుమ్మడిదల మండలంలో రైతు కుటుంబాలు ఎక్కున్నారు, రైతులు ఎక్కున్నారు అని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది. రైతులు వచ్చారు పెద్ద ఎత్తున. వాళ్ళు నిజాయితీగా వచ్చి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ మా అండకు దండలు ఉన్నాయి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఇలా మాకు మద్దతు తెలుపుతున్నందుకు వారు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా 100% వారికి రుణమాఫీ అయ్యే వరకు మేము వాళ్ళ పక్షాన మేము పోరాడతాం. ఇదే కాదు, ఈ రుణమాఫీ ఒకటే కాదు, వాళ్ళు ఏదైతే రైతులకు రైతు బంధు ఇస్తున్నారో రైతు బంధు రాలేదు. ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి మన 1,116 ఇస్తా ఉన్నారు, కానీ తులం బంగారం ఇస్తా ఉన్నారు. అది కూడా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక్కటే కాదు, అదేవిధంగా 2,000 పింఛని 4,000 చేస్తా అన్నారు. అమ్మలు తాతలు